చెయ్యమ్మా చేయనాన్న. ఓకే, ఇప్పటికే లేట్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. అందరికీ మరొకసారి ప్రైజ్ తలాడ్. దేవుని కృపను బట్టి దయని బట్టి మనందరం తిరిగి సజీవులముగా ఇప్పుడే ఆనందం ఏంటంటే తిరగదా నైజీరియా గురించి నిజంగా వాళ్ళు ఎంత ఘోష మరణం. నిజంగా ఎట్లా అంటే వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా పిల్లలు ఉన్నారని చూడరు, పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు ఉన్నారని చూడరు. అంత కఠినమైన ప్రజలుగా అయిపోయినారు. మనిషిని మనిషిగా చూడటం లేదు, మనిషిలో అంటే మనిషి యొక్క మనసును చూడటం లేదు, మనిషిలో మతాన్ని చూస్తున్నారు. అసలు మతం అనేది మానవుడు కల్పించుకుంది, కులాలు మనిషి పుట్టించుకున్నది, మనిషి సృష్టించుకుంది. దేవుడు కులం ఎక్కడుంది? ఆది మానవుడు ఆదాం, మానవ కులం అంతే, ఒక్కటే కులం, అది మానవ జాతి. మనుషులందరూ ఒక్కటే. అన్నీ చెప్తా ఉంటారు పెద్దోళ్ళు చెప్పిన విషయాలన్నీ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయని. మనిషిని మనిషిగా చూడటం లేదు. అంటే మానవునిలో అంటే నైతికత అనేది లేదంటే మానవత్వం అనేది చచ్చిపోయింది చాలా వరకు. 50% మనుషులు క్రూయల్గా అయిపోయినారు. అరే ఆ చంపిన వాళ్ళల్లో నా ఫ్యామిలీ అయితే అని ఆలోచించరు. అందుకే ప్రభువారు చెప్పింది అన్నిటికంటే గొప్ప ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది నన్నే అయితే చంపే వాళ్ళు ఆలోచించాలి. ఇట్లా నన్ను చంపితే, ఇట్లా నన్ను చూస్తే, ఇలా నన్ను చిన్నతనంగా చూస్తే అని ఆలోచించాలి. అట్లా ఆలోచించలేకపోతున్నారు. అది మానవ నైజం. అది భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ప్రపంచమంతా విషపూరితమైన దినాల్లో ఉన్నాం. కలుషితమైపోయింది, వాతావరణ కలుషితమైపోతా ఉంది. మనం చదివినాం కదా న్యూస్లో, ఢిల్లీలో మొత్తం కాలుష్యం. అక్కడ అంతా అంటే మనిషి ఊపిరి పీల్చుకోవటానికే సాహసం చేయాలంట, అంత కాలుష్యితం అయిపోయింది వాతావరణం. ఎందుకంటే మానవునికి జ్ఞానం పెరిగిపోయింది, అలా శక్తికి మించి ప్రయాసపడుతున్నారు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా తృప్తి లేదు మనిషికి. ఇంకా సూర్యుని అంట వాళ్ళే సృష్టించుకుంటారంట. ఇంకా ఏదో నైట్ కూడా వెలిగివ్వాలని లాగుంది. సృష్టికర్తలు వాళ్ళని చూస్తున్నారు, సృష్టికర్తను వదిలేసినారు ఆల్రెడీ. ఏదో చేయాలి, ఏదో ప్రయాస. అటువంటి దినాల్లో ఉన్నాం మనం. ఈ మార్పులన్నీ చూస్తున్నప్పుడు ప్రభువారు ఎంత త్వరగా రాబోతున్నాడో అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని అలర్ట్ చేసుకోవాలి, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే పరమగీతాల్లోకి వచ్చేసినాం కదా, పరమగీతాల్లో ఉన్న పరమార్థం అదే. సంఘము ప్రభు సిద్ధపాటు, షూలమ్మితి సంఘం అయితే ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి పరిస్థితులు అంతేగా చక్కగా భార్యాభర్తల సంబంధం అంతే కదా. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. కుటుంబం సరిగ్గా లేకపోతే సంఘంలో ఏం చేస్తారు? కుటుంబమే సరిగ్గా లేకపోతే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది పైకి అనలేకపోయినా మనసులో ఫస్ట్ నీ కుటుంబాన్ని చూసుకో, నీ కుటుంబాన్ని చక్క చేసుకొని వచ్చి నాకు చెప్పు అంటారు అనగలిగిన వాళ్ళు. కాబట్టి కుటుంబం చక్కగా ఉండాలి. అందుకే సొలొమోన్ గారు చేత దేవుడు అలా రాయించాడు. కుటుంబం భార్యాభర్త ఏ విధంగా ఉండాలి? భార్యాభర్త బాగుంటే పిల్లలు బాగుంటారు. భార్యాభర్త మధ్య ఐక్యత, ప్రేమ అవి చూసినప్పుడు పిల్లలు వాటికి ఆకర్షితులు అవుతారు. ఓహో ఇలా ఉండాలిగా, మళ్ళా సమాజంలో ఎట్లా జీవించాలి చూసి నేర్చుకుంటారు పిల్లలు. చెప్తే వినరు. ఎక్కడ కూడా చూడండి సైకాలజీలో చూసి నేర్చుకుంటారు. కళ్ళకు కట్టినట్లుగా మన జీవితం ఒక ఆదర్శంగా ఉండాలి. అది ప్రభువారు ఇష్టపడేది. మన జీవితమే ఒక చదివే పుస్తకం అయిపోవాలి, అట్లా ఉండాలి. అది ప్రభువారు ఆశపడేది. అందుకని రాయించాడు దేవుని బిడ్డల చేత. నిజంగా ఎంతో భయంకరమైన ఈ దినాల్లో పరమగీతాలు నిజంగా ఆ పరమార్థం తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితి. దేవుని బిడ్డలకే కష్టం అది. ఎందుకంటే ఏది ప్రాముఖ్యమైనదో దాన్ని అణిచివేయాలని సాతాను పోరాడుతుంటాడు. నిజంగా పరమగీతం ఎంత ప్రాముఖ్యమైనదో అది దాన్ని దాచేయాలి, అది అర్థం కాకుండా చేయాలని సాతానుడు పోరాడుతుంటాడు.
అదొక భూత పుస్తకంగా, అదొక పనికిమాలిన పుస్తకంగా, అది ఏదోగా. అంటే మనస్సు మన మనస్సుని బట్టి ఆధారపడి ఉంటుంది. దేన్ని చూసినా ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీని చెల్లిగా చూస్తాడా, అమ్మగా చూస్తాడా ఒక వ్యక్తి, లేదంటే ఇంకొకలాగా చూస్తాడా అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి, ఆ వ్యక్తి మనసు మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా, పురుషుని చూసినప్పుడు అన్నగానా, ఒక తండ్రిలాగానా, ఒక తమ్ముళ్ళలాగానా, మనం చూసే మన ఆలోచన విధానాన్ని బట్టి, మన కన్ను చూసే కన్నును బట్టి ఉంటుంది. అంతేకాని ఆ వ్యక్తిలో బూతుండదు. ఎదుటి వ్యక్తిలో మనము వాళ్ళని బూతుగా చూస్తే అది మనది తప్పు. ఒక వ్యక్తిని వేరేలాగా అసహ్యంగా చండాలపు ఆలోచనలతో చూస్తే తప్పెవరిది? చూసిన వాళ్ళది, ఆలోచించిన వాళ్ళది. పరమగీతం కూడా అంతే. అర్థం చేసుకుంటే అందులో ఉన్న పరమార్థం మనకు దొరుకుతుంది. అది బూతులాగే చూస్తే ఎవరు బూత్ అవుతారంటే ఆలోచించిన వాళ్ళు. చాలా మందిని విమర్శిస్తూ ఉంటారు. ఆమెట్లా పోయింది, ఒక్కటే ఊర్లెమ్మటి, ఈమెట్లా పోయింది, ఆమె ఒక్కటే బైబిల్ వేసుకొని సంకలు వేసుకొని పోతా ఉంటుంది పరిచర్యకి. ఆమె మనసులోది నీకు తెలుసా? ఓ తీర్పు తీర్చు మనిషి, నువ్వెవరు? నిరుత్తరుడివి, నువ్వెవరిని గురించి తీర్పు తీర్చొద్దు. ఆ బిడ్డ నా బిడ్డ రోషపడతాడు యేసయ్య. ఆమె హృదయం ప్రభుకు మాత్రమే తెలుసు. అదే ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చూడబోయేది అదే పరమగీతాలు. ఇప్పటి వరకు చూసాం, చూడబోతున్నాం. ఇంకా ఆ 8 అధ్యాయాల్లో చక్కటి పరమార్థం రాసిపెట్టాడు ప్రభువారు. ఎందుకంటే సొలొమోను గారు ఆయన ఒక మంచి రచయిత్రి. ఆయన మంచి రచన బాగా చేస్తాడు. ఆయన ఒక కవి. ఆయన కవిత్వం, ఆయన జ్ఞానానికి నిజంగా అంత జ్ఞానం ప్రభు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని పరమగీతాలు బాగా పొందుపరిచాడు. ఆయన దేవుడిచ్చిన జ్ఞానం అది. ఎందుకంటే ఆయన వృక్షాలని పరిశీలించాడు, పక్షుల్ని పరిశీలించాడు, అన్ని పరిశోధన చేసి అన్నిటి గురించి రాశాడు ఆయన. అందుకే అన్నిటికీ పోలికలు ఇచ్చాడు. ఆ పోలికలు ఏంటంటే ఒక కవులకి అర్థమవుతుంది ఆయన పోల్చిన పోలికలు. చిన్న పాటలు రాస్తూ ఉంటారు కదా కొంతమంది, సినిమా పాటలు. వాటికంటే భూత ఇది సినిమాలు చూస్తూ ఉంటారు కదా, వాటికంటే పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన మనసులోకి వెళ్ళాలి, యేసయ్య మనసులోకి. యేసయ్య మనసు మన మనసు ఒకటైతే కానీ మనం అర్థం చేసుకోలేము ఇటువంటి వాక్కులు. ఆయన మనసుతో, ఆయన కన్నులతో చూడాలి. అందుకే గువ్వ కన్నులు అని పోల్చాడు సొలొమోను రాజు. గువ్వ కన్నులు అంటే, గువ్వ కన్నులు ఎప్పుడు కూడా కన్నీటితో నిండుంటాయి. కన్నీటి 2 రకాలు. ఒకటి ఆనంద బాష్పాలు, 2 దుఃఖం వస్తే, ఏడుపు వస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. కన్నులు నిష్కల్మషంగా ఉండాలి. ఆ కన్నులు ఇవన్నీ కూడా పోలికలు. మనం సామెతలు చెప్తా ఉంటాం కదా చాలా మందిని. అది ఏమంటాం, అది మనిషి ఎద్దంత పెరిగావురా, బుద్ధి లేదు నీకు అని. ఇట్లా పోలికలు ఎట్లా మనం చేస్తూ ఉంటామో, పోలికలు ఎలా పోలుస్తూ ఉంటామో, కొన్ని సామెతలు ఎలా చెప్తా ఉంటామో, పరమగీతాలు కూడా అట్లానే రచించినారు. పరిశుద్ధాత్మ జ్ఞానంతోనే రచించినాడు. లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పొందుపరుస్తారు? ఎన్ని మెలికలు, ఎంత పరమార్థం. అసలు పరవశులమై చదువుకోవాలి. మనకి ఏం జ్ఞాపకం రావాలి అందులో? నిజంగా మన కన్నులు మంచివైతే, నిజంగా ఆలోచనలు మంచివైతే, నిజంగా హృదయం మంచిదైతే అందులో పరిశుద్ధత వెతుకుతాం. ఏమై ఉండొచ్చు? నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్న దాకంటే ఏమై ఉండొచ్చు? నేను జ్యోతి అక్క చెప్పినారు, సరైన ప్రత్యుత్తరం ఇచ్చుట, నోటితో ముద్దు పెట్టుకున్నట్టుండును. అంటే అంత మంచిగా, అంత ప్రేమ. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ ముద్దాడుతాం కదా. కలవక ఎవరైనా మన బంధువుల్ని కలిస్తే మనం హగ్ చేసుకుని ముద్దాడుతాం. అది బూతు కాదు కదా. ఆ విధంగా సరైన ముద్దు, ప్రత్యుత్తరం ఇచ్చుట. మన నోటి, మా వాక్కు దేవుని వాక్కుతో పోల్చబడింది. ముద్దు అంటే దేవుని వాక్యం. ప్రేమ ఒలుకులు, ప్రేమ వాక్కులు ఆయన పలికిస్తాడు. అది పరిమళ వాసన. మనం పూసుకునే పరిమళ తైలం అంట, సువాసన. ఈ పోలికలు ఇవన్నీ కూడా నిజంగా ఎంత చక్కగా. నేను నల్లదాన్ని నేను చిన్న చూపులు, నేను నల్లదాన్ని చక్కని దాన్ని అంటే ఆమె తను తాను వర్ణించుకొని తను తాను చూపించుకుంటుంది అందామా?
కాదు, నా హృదయము, అది కూడా విన్నాం మనం ఫస్ట్ చాప్టర్లో. నా హృదయం పరిశుద్ధంగా ఉంది, నా హృదయం తెల్లనిది, నేను నల్లగున్నా. ముసుగు, చాలా మంది అంటారు ముసుగు వేసుకోకపోతే ఆ వాక్యం నేను విన్నాను. ముసుగు వేసుకొని వాళ్ళన్నీ ఒకలాగా చూడటము, అసలు అంటే తీర్పు తీర్చే చూపు మనం చూడవద్దు, మన పని కాదు అది. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ హృదయం ఎలాగుందో అది ప్రభువుకి మాత్రమే తెలుసు. ఇష్టం లేకపోతే వినొద్దు, ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని తక్కువ తీర్పు తీర్చేస్తాం మనం. తీర్పు తీర్చడం మన పని కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ముసుగు వేయవద్దని కాదు, ఆ భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు ప్రభు ఎలా గైడ్ చేస్తే మనం నడుచుకుంటూ ఉంటాం. వాళ్ళు వెయ్యలేదా మనం తీర్పు తీర్చకూడదు. చాలామంది ముసుగు వేస్తారు, ఈ ముసుగు ఇట్లా ముఖం కనపడకుండా వేస్తారు. ఎందుకు? చుట్టూ చూసే వాళ్ళ దగ్గర చాలా భక్తి, నటన వద్దంటాడు ప్రభు. హృదయం ఉందే, దీనికి ముసుగేసుకోవాలి. హృదయానికి చెడు ప్రవేశించకుండా, చెడు ఆలోచన మన మూతికి ఎట్లా ఇది పెట్టుకుంటాం కదా, ఇప్పుడు పెట్టుకున్న కరోనా వచ్చినప్పుడు అంతా పెట్టుకున్నవి అవి హృదయానికి పెట్టుకోవాలి మనం. లోపలికి అసూయ, పగ, కుళ్ళు, ద్వేషం, ప్రేమ లేని పరిస్థితులు చొరబడకుండా ఈ హృదయంలోకి, ఆలోచనలోకి ఇక్కడ ముసుగేసుకుంటే ఫస్ట్ ఆ ముసుగు సంగతి ప్రభు చూసుకుంటాడు. ఇక్కడ ముసుగు లేకుండా పై ముసుగేస్తే అది ప్రభు లెక్కలకు కూడా తీసుకోడు. ఇటువంటివన్నీ ఇవి పోలికలు. నిజంగా ఎన్ని పోలికలు పోల్చినా నిజంగా సొలొమోను గారు. ఫరో యొక్క రథాలతో పోలుస్తా నా ప్రియురాల అంటున్నాడు. ప్రియురాలు ఇక్కడ సంఘం. నిజంగా మనల్ని అనగలడా ప్రభు? ఫరో రథములు, సేనలు నిజంగా ఎంత అంటే ఫాస్ట్గా వెళ్తాయి తెలుసా అవి. ప్రభు ఆపబట్టే ఆగినాయి కానీ ఇశ్రాయేలు ప్రజల్ని హాని చేయకుండా అంత ఫాస్ట్గా ఉంటాయి అవి ఫరో రథాలు. వాటితో పోలుస్తాను అంటే ఆత్మీయంగా అంతగా మనము అంటే త్వరగా ఎదగాలి, అంత త్వరగా మనం పరిగెత్తాలి అని అటువంటి పోలిక నిజంగా చాలా మంచిగా రాసిన సొలొమోను గారు. నా పరిమళ తైలపు సువాసన వెదజల్లే వారంగా ఉండాలి మనం. మన మాటలు మాట్లాడినప్పుడు ఆదరించబడాలి, అదే సువాసన, అదే ఇంపైన వాసన. కాబట్టి మనం ఆ విధంగా ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. అదే 3rd చాప్టర్లో మనం చూడబోతున్నాం. మనం ఏమని చెప్పగలగాలంటే, నా ప్రియుడు నావాడు, 2వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నా ప్రియుడు నాకంటే నాకు ఇష్టమైన వాడు. కొంతమంది రాస్తుంటారు కదా, ఇంతకుముందు లెటర్స్ రాసేవాళ్ళు, బుక్స్లో కథలు రాసేవాళ్ళు. నా ప్రియమైన నా తల్లిదండ్రులకు, నా ప్రియాతి ప్రియమైన నా తండ్రికి, నా తల్లికి. అది భూతవుడు కాదు కదా. ఒకసారి విమర్శకులు అంటారు, ఒకసారి ప్రియుడు అని పాడుతుంది, ఒకసారి తండ్రి అని పాడుతుంది. మా నాన్న అంటే నాకు తన ప్రాణం, నా తండ్రి అంటే నాకు ప్రియం, నా ప్రియుడు నా నాన్న అంటే భూతాది. ఎవరి తండ్రిని గురించి అని చెప్పుకుంటే అది తండ్రి ప్రేమ. నా తండ్రి నా ప్రాణప్రియుడు, నా ప్రాణానికి ఇష్టడు అని అర్థం. అలా చెప్పగలగాలి మనం. నా ప్రియుడు నావాడు, నా అని చెప్పగలగాలి ప్రభువుని. నావాడు, మన ప్రియుడు మనవాడు అనేది వేరుగుంటుంది, నా ప్రియుడు నావాడు అనేది వేరు. వ్యక్తిగతంగా ఎవరి కాలం ప్రభుని ప్రేమించాలి. సంఘములో ప్రతి ఒక్కరు కూడా, అందరూ కలిస్తే సంఘం. ఒక్కొక్క మెంబర్ చేరితే మొత్తంగా సంఘం అవుతుంది. మనం కలిస్తేనే సంఘం, గోడలు కాదు సంఘం. చాలా మంది అంటారు, ఇది మా సంఘం అండి, మేము కట్టామండి, ఈ కట్టడాలు కట్టేటప్పుడు మేమున్నామండి, ఇందులో రాయి మాది, అందులో ఏమంటారు ఇసుక మాది, ఇందులో సంబంధం నీదంతా నీ దగ్గర పెట్టుకో అంటాడు యేసయ్య. నీ మొత్తం నీ దగ్గర పెట్టుకో. నా సంఘం ఉన్నారే, ఏదంటే సంఘము, ఈ సంఘములో ఉన్న దేవుని బిడ్డలే నా సంఘం. ఒక్కొక్క బిడ్డ కలిస్తే సంఘమైంది అది. నా సంఘము అందరూ వెళ్ళిపోయింది అంటే ఎవరికి నష్టం ఉండదు. నమ్మకస్తులైతే ప్రభువుని పట్టుకొని ఉంటాడు. ప్రభువే ప్రభు మనమే సంఘం. నేను సంఘముల అంగము. మనం లేకుండా సంఘం ఎక్కడిది? ఒట్టి గోడలు, ఎందుకు పనికిరావు. కాబట్టి సంఘాన్ని ఆయన సిద్ధపరచుకోవాలి. అందుకే దేవుణ్ణి అనాలి, నా దేవా, నా ప్రభువా అనగలగాలి మనం.
అందుకే 3వ అధ్యాయంలో ఏముందంటే, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతకినను అతడు కనబడక ఉండెను. వెతకాలి దేవుణ్ణి, మనం వెతకాలి. అంతగా దేవుని బిడ్డలంగా మనం, దైవజనులంగా మనం ప్రభుని వెతికే వారంగా ఉండాలి. ఏం వెతుకుతాం? తప్పులు వెతకకూడదు. మనం ఎవరు వచ్చిపోతున్నారు, ఈమెం చీర కట్టుకుంది, ఆయన ఏం కట్టుకోలేకపోతున్నాయి, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఈ వెతుకులాట కాదు దేవుడు చెప్పేది. నన్ను వెతకండి, మీరు నన్ను వెతికితే నేను దొరుకుతా అంటాడు దేవుడు. అది వెతుకులాట. దేవుణ్ణి వెతకాలి, ప్రభువుని వెతకాలి. అందుకే దీంట్లో ముఖ్యమైన అంశాలుగా పరమగీతాలు 7:10 7:9 నా ప్రాణప్రియుని, నా ఆశాబద్ధుడు అంటాడు. మనం దేవుని వెతుకుతా ఉంటే మన విషయంలో దేవుడు ఆశపడుతుంటాడు. ఏమని ఆశపడతాడంటే, నా బిడ్డ నాకు కావాలి. దేనికి అంటే, నా కొరకై పని చేయాలి, నా గురించి 10 మందికి చెప్పాలి, నా కొరకై వాడబడాలి అని ఆశగా కలిగి ఉంటాడు ప్రభువారు. అలా ఆశపడాలి ప్రభు అంటే మనం ప్రభువుని మాత్రమే వెతకాలి. ఆయనే మన కన్నులకు ముందు కనపడాలి. 8వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది. 8వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. డబ్బులు పెట్టి కొనలేం ప్రేమని. చాలా మంది అనుకుంటారు డబ్బులు ఇస్తే ప్రేమిస్తారేమో అని. డబ్బులతో అవ్వదు. డబ్బే. ప్రేమే. ప్రేమ చూపాలి. ప్రేమతో పచ్చదన్నం పెట్టినా, ప్రేమ గల చోట పచ్చదన్నం తిన్నా తృప్తి అంట. పగవాని ఇంట పరమాన్నం తిన్నా వేస్టే అంటది, ఉంది కదా బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రేమ కావాలి. అందుకే డబ్బు ఇచ్చుట కంటే, నేను అందుకే ముందే చెప్తాను చాలా మందికి, నాకు గిఫ్ట్స్ అవసరం లేదు. నా దేవుడు నాకు ఇచ్చింది నాకు ఆశీర్వదిస్తే చాలు. నా దేవుడు నాకు ఆల్రెడీ సిద్ధపరిచాడు, అది నాకు దేవుడు నన్ను బ్లెస్ చేస్తే నాకు అంతే చాలు. నాకు ఎవరిచ్చే గిఫ్ట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఎవరికి నేను రుణపడను. ప్రభు అన్నాడు, ప్రేమ విషయంలో తప్ప ఎవరికి అచ్చి ఉండొద్దు అన్నాడు దేవుడు. నా ఆశది అది తీర్చాడు ప్రభు. నేను ఎవరి దగ్గర చేయి చాపొద్దు ప్రభు, అది నా ప్రార్థన. డబ్బుతో మనిషిని కొనలేం. మానవుల డబ్బు మనకు అవసరమే లేదు, ప్రభు ఇచ్చిందే చాలు. తృప్తి కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చిన దానితో, కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి అన్నాడు ప్రభు వారు. మనకు కలిగిన ప్రభా, నీవు నాకు ఇచ్చింది నాకు ఆశీర్వాదకరంగా చేయి, నీవు నాకు ఇచ్చింది నాకు దీవెనకరంగా చేయి అని మనం అడగాలి. డబ్బుతో ప్రేమను కొనలేం. డబ్బును మనము ప్రభునే అడగాలి. చాలా మంది ఇప్పుడు పాస్టర్స్ అదే కదా, చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్స్ అంత విమర్శకులు అయిపోతున్నారు. ఎందుకు? డైరెక్ట్గా అడుగుతున్నారు. మీరు నాకు డబ్బులు ఎప్పుడు ప్రతి నెల వేస్తారు కదా, ఇప్పుడు మీ ఊరికి వచ్చా కదా, మీ ఇంటికి రాలేను కానీ మీరు నాకు ఇక్కడికి వచ్చా కదా మీ ఊరికి, నాకు డబ్బులు ఇచ్చేసేయండి అని అడుగుతున్నాడు ఒక పెద్ద ఆయన. మనం పేర్లు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదు కాబట్టి చెప్పను. ఎంత అసహ్యం, ఎంత దేవునికి దూషణ. దేవుని పని మనం చేస్తే మనల్ని ఆయన చూసుకుంటాడు. మనం ఆయన గొర్రెల్ని మనం మేపుతా ఉంటే ఆయన మేపుకుంటాడు. ఎట్లా మేపుకుంటాడు? ప్రభు మీద ఆధారపడాలి. ఆయన ఎట్లా మేపుకుంటాడో తెలియదు, ఆయన ఇచ్చేసుకుంటాడు అంతే. మనం ఉంచే విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. చాలా విలువైనగా మనం ఎంచుకోవాలి. అందుకే నేను బర్త్డేలు కూడా, నాకు చిన్నప్పటి నుంచి నాకు బర్త్డేలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను బర్త్డే చేసుకోను. నా బాప్తీసం పొందిన బాప్తీసం డే గురించి చెప్పుకుంటాను. నేను బర్త్డేలు చేసుకోను, బైబుల్ లెక్కలేదు. ఒక్కడు చేసుకున్నాడు, హేరోదు చేసుకున్నాడు. ఏమైంది? ఒక భక్తుడు, ఒక ప్రవక్త తల నరికి వేయబడింది. ప్రభువుని స్తుతించుకుంటే చాలు. నేను మనసులో ప్రభువుని స్తుతించుకుంటా అంతే. నేను ఎప్పుడు జ్ఞాపకం కూడా, ఒక్కసారి నాకు జ్ఞాపకం కూడా రాదు ఆ డేట్. ఇప్పుడు బాప్తిసం డేట్ కాబట్టి అదే డేట్ కాబట్టి, బర్త్డే డేట్ నాకు బాప్తిసంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి నా బాప్తిస దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా. మన గ్రూప్లో ఉన్నా, నేను ఏ రోజు చెప్పాను, 2 years 3 years అవుతుంది నేను గ్రూప్లో జాయిన్ అయ్యి. September 6 అది నా బాప్తిసం డేగా నేను గుర్తు చేసుకుంటాను. నా ప్రభు నన్ను పుట్టించింది దాన్ని బట్టి, ప్రభు నన్ను పుట్టించావు కదా, మీ ఉద్దేశం ఏంది నా విషయంలో, నేను మీ కొరకు ఏం చెయ్యాలి అది అడుగుతాను. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాను చాలు. అదే గొప్ప విషయం. నిజంగా దేవుడు అది కోరుకుంటాడు.
మనము పైన అంటే మన ఆచారాలు అలవాట్లు ఇవి ప్రభు ఇష్టపడడు. కాబట్టి మనం ఆ విధంగా పిల్లలకు కూడా నేనే చెప్తాను, మీరు చేసుకోవాలనుకుంటే అనాథాశ్రయంకి వాళ్ళకి భోజనం పెడితే ఆశీర్వాదం నాన్న, లేదంటే మీ ఫ్రెండ్స్ కాబట్టి ఓన్లీ చాక్లెట్స్ ఇచ్చుకోండి చాలు, ఎనఫ్ పిల్లలు కాబట్టి. ఆ విధంగా మనము ప్రభు కొరకై ఎలా బతకాలి అని నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ప్రభువుని వెతకాలి. నేను వెతికినా కనబడలేదు, కనబడుకుంటే వదిలేద్దామా? వదిలేసిందా? షూలమ్మితి తన ప్రియుని వెతుకుతా ఉంది, వదిలేసిందా? ఎక్కడెక్కడికి వెళ్ళిందో చూద్దాం. నేను ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెతుకుతును, సంత వీధుల్లోను రాజ వీధుల్లోనూ తిరుగుతును, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని, నేను వెతకిన్నో కనబడలేదు. ప్రభు కొరకు తన ప్రియుని కొరకు వెతుకుతూనే ఉంది షూలమ్మితి. అయ్యో కనపడట్లేదు నా ప్రియుడు. నిరాశపడట్లేదు. ఇక్కడ మనం అది చూడాలి. ఏదైనా మనం ప్రార్థించినప్పుడు ప్రభు జవాబిచ్చే వరకు నిరాశపడకూడదు. ప్రభు కొరకు ఎదురు చూడాలి, ప్రభు వైపే చేతులు చాపించాలి, ప్రభు కొరకే వెతకాలి, ప్రభు కొరకే ఎదురు చూడాలి, వెతుకుతూనే ఉండాలి ప్రభు మనకు కనపడే వరకు. ఆ సెన్స్ మనకు ఉండాలి. నా దేవుడు నాకు కనపడ్డాడు, నా దేవుడు నాకు దర్శనమిచ్చాడు, నా దేవుడు నా ప్రక్కనున్నాడు సెన్స్. ఆ సెన్స్ ఉంటే చాలు. ప్రభు వచ్చి ఎదురుగా నిలబడి మనకేం కనపడడు. ప్రభుని చూచి దేవుని చూచి బ్రతుకు నరుడెవడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుని చూచి ఎవరు బ్రతకలేరు, ఆయన వెలుగుని ఎవరు తట్టుకోగలరు? మోషేతో దేవుడు అంటాడు, బండ సందులో ఉంది కదా అక్కడ నిలబడు, నేను వెనక భాగం నుంచి వెళ్తా, బండ సందులో నుంచి కూడా ఆ వెనక భాగం నుంచి వెళ్తూ కూడా నా చెయ్యి అడ్డం పెడతా, లేకపోతే నువ్వు తట్టుకోలేవు. అది దేవుని గొప్పతనం. దేవుణ్ణి చూచి బతకగలరు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడ చిందులు వేయాలి? దేవుని చూచి బ్రతుకు నెరడెవడు. పరలోకం పోతేనే ప్రభు మనకు అర్థమవుతాడు. అందుకే ప్రభు మానవ రూపిగా భూమి మీదకి వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు. మనిషికి మనిషి భాష అర్థమవుతుంది కదా. మానవ భాష నేర్పి మానవునిగా వస్తే నేను మాట్లాడితే నన్ను అంగీకరిస్తారు, నా దగ్గరికి వస్తారు ప్రజలు. నేను ఒక మనిషిలాగే వెళ్ళి మానవ రూపంలో జన్మించి భూమి మీద ఆయన జీవించి 33.5 సంవత్సరంలో ప్రభువు జీవించి మన కోసం చనిపోయి తిరిగి లేచినవాడు. అది ఆయన ప్రేమ, అది ప్రియుని ప్రేమ. మనం ప్రియంగా ప్రేమించాలి ప్రభువుని, మనం ప్రియుడుగా ఎంచాలి, ఇష్టమైన వాడిగా ఎంచుకోవాలి. సంఘము స్త్రీతో పోల్చబడింది. సంఘంలో స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ ఉంటారు. అది మొత్తం సంఘం. ఆ సంఘం కోసం ప్రభువు నా ప్రియురాలు అని పెట్టుకున్నారు సంఘానికి పేరు. ఆ విధంగా షూలమ్మితి కూడా తన కష్టాల్లో కూడా, షూలమ్మితిని చూస్తే ఆమె ఒక యూదురాలు, ఆమెను ఇష్టపడ్డాడు సొలొమోను రాజు. అందుకే భార్య భర్తకు కూడా పోల్చబడింది. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో. చాలా వివాహం నిషేధిస్తుంటారు, అది వాళ్ళ ఇష్టం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి ఆయన పెట్టినది ఏది కూడా నిరర్థకం కాదు. అందుకే భార్యాభర్త విషయంలో కూడా అన్ని ప్రేమ, ఏ విధంగా ప్రేమతో ఉండాలా అని కూడా రాయటం జరిగింది. షూలమ్మితి నిజంగా కాపరిని వెతుకుతా ఉంది, నా ప్రాణప్రియుడు అని వెతుకుతా ఉంది. ఎక్కడెక్కడ వెతుకుతుందంటే పట్టణంలో సంచరించు కావలివారు ఎదురుపడ్డారంట. పట్టణపు కావలివారు ఎదురుపడితే ఆమె ఏమడుగుతుంది? అటు ఇటు దృష్టి పోవట్లేదు ఆమె దృష్టి. పట్టణంలో పరిగెత్తా ఉంటే ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా అన్ని షాపింగ్ మాల్స్, అవి ఇవి ఇవి అని ఎన్నో కనపడవచ్చు. పట్టణపు యొక్క సౌందర్యం కనపడవచ్చు. ఆమె ఏం పట్టట్లేదు షూలమ్మితికి. ఆమె ఎంతో కష్టాలు గుండా వచ్చింది షూలమ్మితి. అందుకే నువ్వు బలు రక్కచ్చట్ల ఒల్లి పద్మం అన్నాడు దేవుడు. ఆమె ఇంటి వారు ఆమెను బాధ పెట్టినారు షూలమ్మితిని. ఆమె ఇంటి వారు కష్టాలు పాలు చేసినారు, ఆమె కష్టమైన పనులు చెప్పినారు, ఆమె చేత ఎక్కువ పనులు చేపించుకునేవారు. ఆమె పెద్ద కుమార్తె వారింటిలో షూలమ్మితి. అందుకే ఆమెకు బాధ్యతలన్నీ ఉన్నాయి. అయినా ప్రభుని వెతకటం, తన ప్రియుని వెతకటం మానట్లేదు. పట్టణాల్లో పరిగెత్తుతా ఉంది, వాళ్ళని అడుగుతా ఉంది, నా ప్రాణప్రియుని చూసినారా అని అడుగుతా ఉంది. నేను వాడిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. ఇంకా తట్టుకోలేకపోయినాడు ప్రాణప్రియుడు. వెతుకుతా ఉంటే మనం ప్రభువుని వెతుకుతా ఉంటే కృంగిపోకుండా, నిరాశపడకుండా, ఏమి ఎదురైనా, ఏం మన ముందు వచ్చి నిలబడినా ప్రభువు మీద మాత్రమే దృష్టించి వెతుకుతా ఉంటే ఆయన కనపడకుండా ఉండలేడు. ఎదురుపడ్డాడు దేవుడు. వదిలిపెట్టగానే అతన్ని పట్టుకుంటేనే
దేవుడు మనకు దొరికితే వదిలిపెడతామా? ఆయన పాదాలు పట్టుకుంటాం. నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చి తిని, నన్ను కలిగిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. నిజంగా మన ప్రభువుని మనము కలిగి ఉంటే మనం నేర్చుకోవాల్సింది, మనమా అనేకుల దగ్గరికి దేవుని తీసుకెళ్ళాలి. మన ప్రాణప్రియుడైన యేసయ్యను మన ఇంటి వారికి, మన వీధిలో వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకి, మనం బయటికి వెళ్ళినప్పుడు మన ప్రియుని పరిచయం చేయాలి. వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళాలి. ఆమె ప్రాణప్రియుడు దొరికాడే అని ఒక్కటే లేదు, ఆమె తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది, తన కుటుంబానికి తీసుకెళ్ళింది. చూస్తే యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమయ్యే వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా. నా యేసయ్య నాకు కనపడ్డాడు, నా యేసయ్యతో నేను మాట్లాడాలి. నాకు యేసయ్యతో ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే, ఎంతసేపు నా యేసయ్యతో నాకు ఉండాలనిపిస్తే, నా ప్రాణప్రియునితో నేను అంతసేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని కలవాలంటే ఏకాంత ప్రార్థన చేసుకుంటాం కదా. దినంలో ఏకాంత ప్రార్థనలో ముందే చెప్తాం, నేను ప్రార్థనలోకి వెళ్తున్న గదిలోకి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని. చాలా మంది ఒక సింగిల్ గది కట్టుకుంటారు ప్రార్థన కోసం. ప్రార్థన గది ఎందుకు? మన ప్రాణప్రియుని అక్కడ కలవటానికి, మన యేసయ్యని అక్కడ కలవటానికి. మనకి ఇష్టమైనంతసేపు యేసయ్యతో మనం మాట్లాడుకోవటానికి. నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు. అదే అటువంటి విధంగా మనం కూడా ఉండాలి. తర్వాత ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమును కావచ్చు. ఇది ఏమి? గోపురసముతోనూ సాంబ్రాతోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి అని వర్ణిస్తా ఉన్నారు. నిజంగా సొలొమోను ఒక పల్లకిని చేస్తున్నాడు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలుతో పరాక్రమశాలుడు, వారందరు ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఇటువంటి సైన్యం సొలొమోను పంపిస్తా ఉన్నాడు షూలమ్మితి కోసం. ఆమె ఎట్లా ఉందంట? గోపరసం, సాంబ్రాణి ఎస్తేరు కొరకు సిద్ధపరిచారు కదా కొన్ని దినాల వరకు. సాంబ్రాణి వీటన్నిటితో వాళ్ళకి పూసు సిద్ధపరచాలి అని. మనం మన ప్రాణప్రియుని కొరకు మన ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కోవాలంటే మన జీవితం ఒక పరిమళ వాసనగా ఉండేలాగా మనం సిద్ధపరచుకోవాలి ఆత్మీయంగా. గోపురస తైలాలు, సాంబ్రాణి అన్ని దేవుని దగ్గర ఉన్నాయి. పరమ వాక్కు ప్రభు దగ్గర ఉంది. ఇదే ఆయన వాక్యం. ఎన్ని వర్ణించిన ప్రభువుని గురించే, ఆయన పరిశుద్ధత, ఆయన వాక్యములోని పరమార్థాలు మనము పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ప్రభువుని ఎదుర్కోవాలి. అప్పుడు దేవుడు మన కొరకే రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. సొలొమోను పల్లకిని తన ప్రియురాలు కొరకై సిద్ధపరుచున్నట్టుగా ప్రభువు మన కొరకై పరలోకములో అయినా మన కొరకై సమస్తము సిద్ధపరుస్తున్నాడు. నా బిడ్డను నేను ఎదుర్కొంటా, నా రాజ్యంలో పెట్టుకోవాలి నేను అని. ఎప్పుడు పెట్టుకుంటాడు అంటే మనం పరిమళ వాసన, మన సాంబ్రాణి వేస్తే ఎట్లుంటే, సాంబ్రాణి వేస్తుంటారు కదా చిన్నపిల్లలకి, ఎంత గమాలిస్తుంటది కదా, చాలాసేపు అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. అలా ఉండాలి. మన దగ్గరకు వచ్చేపు మనతో మాట్లాడాలనిపించాలి, మన దగ్గరకు వచ్చేపు కూర్చోవాలనిపించాలి. అటువంటి జీవితం మనం జీవించాలి. సొలొమోను పల్లకి, ఆమె చేసిన పల్లకి కంటే మన తండ్రి మన కోసం సిద్ధపరిచిన సంఘము కొరకై అది ఎంతో శ్రేష్టమైనది. 60 మంది చూలు దాని పరిపాలన. యుద్ధ వీరులంట, యుద్ధ వీరులు మన పక్షంగా ఆయన యుద్ధం చేయవాడు. అవసరమైతే ఆయన దూతలను పంపుకుంటాడు మన కోసం. అందుకంటాడు కదా యేసు ప్రభు వారు, పేతురు చెవు కట్ చేసినప్పుడు, ఎందుకు కత్తి పట్టుకున్నావు? కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడు. నువ్వెందుకు కత్తి చేతి పట్టుకున్నావు పేతురు? ఎందుకు తొందరపడినావు అని చెప్పి, నాకు అవసరమైతే 12,000 వ్యూహమా, ఆ సంఖ్య నాకు సరిగ్గా గుర్తులేదు, క్షమించండి. ఆ వ్యూహాన్ని దేవుడు నా కొరకే పంపుతాడు కదా పైనుంచి. నువ్వెందుకు కలుగు చేసుకుంటావు? దేవుడు మనకు యుద్ధశూరుడు. మనకు తెలియకుండానే మన మార్గాలు ఆయన దూతల్ని పంపుతాడు మన దగ్గరికి, మనతో వెళ్ళమని. ఆయన యుద్ధశూరుడు, అటువంటి వాడు. అందుకే దేవుడు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. సొలొమోను షూలమ్మితి కొరకై సిద్ధపరిచిన వాటి కంటే మన కొరకై శ్రేష్టంగా సిద్ధపరిచిన వాడు. సొలొమోను రాజు అయితే రాజులకు రాజు మన దేవుడు, మన ప్రభువు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు.